శిక్షలో పనిచేస్తున్నటువంటి 20,000 మంది ఉద్యోగస్తులందరం కూడా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 3 రోజుల రిలే నిరసన దీక్షలు అట్లాగే ఈ రోజు నుండి నిరవధిక సమ్మెకు వెళ్ళడం జరిగింది. గత సంవత్సరం మేము 29 రోజులు ఇదే సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరినీ కూడా రెగ్యులర్ చేయాలి, విద్యాశాఖలో విలీనం చేసి వెంటనే మాకు పే స్కేల్ చేయాలనే ఉద్దేశంతో 29 రోజులు రోడ్లెక్కి ఆ రోజు కూడా నిరవధిక సమ్మె చేపట్టడం జరిగింది. ఆ రోజు పిసిసి హోదాలో ఉన్నటువంటి ప్రస్తుత యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వారు మా యొక్క సమ్మె సందర్భాన్ని విజిట్ చేసి మాకు 100 రోజుల లోపల మీ యొక్క ఉద్యోగస్తులందరినీ కూడా విద్యాశాఖలో విలీనం చేసి వెంటనే రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ గత పిసిసి హోదాలో ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఆ యొక్క అధికారం చేపట్టి 100 రోజులు కాదు 1 ఇయర్ కావస్తుంది. అయినప్పటికీ ఎస్ఎస్ఏ ఉద్యోగుల యొక్క ఈ యొక్క న్యాయపరమైనటువంటి కోరికలు ఏవి కూడా నెరవేరలేదు. కనీసం ఒకరోజు కూడా పిలిచి కూడా మాట్లాడినటువంటి సందర్భం లేదు. కాబట్టి మేము ప్రతి ఎమ్మెల్యే కానీ మంత్రి గారిని కానీ చివరికి ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ఎమ్మెల్సీలందరినీ కూడా కలిసి వినతిపత్రాలు సమర్పించడం జరిగింది. అలాగే ఎన్నోసార్లు వేడుకున్నా కూడా కనీసం మా పట్ల కనీస వేతన స్కేల్ కానీ రెగ్యులరైజేషన్ కానీ పే స్కేల్ అమలు చేసినటువంటి విషయంలో చాలా అన్యాయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మళ్ళీ 22,000 కుటుంబాలు రోడ్లెక్కి ఈ యొక్క నిరవధిక సమ్మె చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ఎస్ఎస్ఏలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ పట్ల సానుకూల దృష్టితో స్పందించి వెంటనే మా యొక్క న్యాయపరమైనటువంటి కోరికలన్నింటినీ కూడా పరిష్కరించాలని కోరడం జరుగుతుంది. ఎస్ఎస్ఏ ఉద్యోగులం ఇంతకుముందు గత సంవత్సరంలో 25-29 రోజులుగా ఇదే విధంగా సమ్మె చేయడం జరిగింది. అప్పుడు మన పిసిసి హోదాలో ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అయినటువంటి రేవంత్ రెడ్డి సార్ గారు మమ్మల్ని సందర్శించడం, మా సభలకు వచ్చి మమ్మల్ని పరామర్శించడం జరిగింది. మీ యొక్క సమస్య అంత జటిలమైనది కాదు, చాయ్ తాగే అంత లోపల అయిపోయేటువంటి సమస్య. దీన్ని 10 ఏళ్ళు 15 ఏళ్ళుగా ఆ ప్రభుత్వం వాళ్ళు మిమ్మల్ని కావాల్సుకొని మీ యొక్క శ్రమ దోపిడీ చేస్తున్నారు. మన ప్రభుత్వం గనక వస్తే మిమ్మల్ని మన 100 రోజులలో మీ యొక్క సమస్యను తీరుస్తాను, మీతో పాటు కలిసి మనందరం కలిసి చాయ్ తాగేంత లోపల ఈ సమస్యను తీర్చేస్తాము. కాబట్టి మన ప్రభుత్వాన్ని మీరు తీసుకొని రండి. తను ప్రత్యేకంగా మాట్లాడిండు సార్. అమ్మలు అక్కలు 1 గంట స్పెండ్ చేయండి మీ టైంని. మన ప్రభుత్వం వెళ్ళిపోతే ఈ ప్రభుత్వం వస్తే మీరు రెగ్యులరైజ్ అవుతారు అనేటువంటిది చెప్పడం జరిగింది. ఆయన మాట మీదుగానే మేమందరం కూడా 1 గంట కాదు సార్ 2 గంటలు కష్టపడ్డాం ప్రతి ఒక్కరం కూడా. కానీ తను చెప్పినటువంటి మాటను మర్చిపోయారు. గద్ద ఎక్కక ముందు ఉన్నటువంటి మాటలు గద్ద ఎక్కిన తర్వాత మర్చిపోయారు సార్. గత ప్రభుత్వము 10-15 సంవత్సరాలు మమ్మల్ని వెట్టి చాకిరీ చేపించుకుంది, మమ్మల్ని శ్రమ దోపిడీ చేసింది. అందులో విసిగిపోయి వేజారిపోయి ఉన్నటువంటి మేము ఈ ప్రభుత్వము వస్తే ఇది ప్రజాపాలన ప్రభుత్వము అని చెప్పారు. కాబట్టి ఈ ప్రభుత్వం వస్తే మా సమస్యలన్నీ నెరవేరుతాయి అనే ఉద్దేశంగా మేము ఆ ప్రభుత్వాన్ని తీసుకొని రావడం జరిగింది సార్. కానీ ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడిచినా కూడా మాకు ఎలాంటి స్పందన రాకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం సార్. ఇంకొక విషయం ఏంటంటే నారు పోసిన వాడు నీరు పోయక మానడు అనేటువంటి ఉద్దేశంగా మేము ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది సార్. ఎస్ఎస్ఏ అనేటువంటిది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది తీసుకురావడం జరిగిందని తను చాలా సమావేశాల్లో చెప్పడం జరిగింది. దీన్ని పునాది వేసినటువంటి వ్యక్తే మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాడని, మా భవిష్యత్తులను బాగుపరుస్తారనే నమ్మకంతో మేము ఇది వాళ్ళను ఎన్నుకోవడం జరిగింది. కానీ వాళ్ళు మర్చిపోయారు సార్. ఇప్పటికి 15-20 సంవత్సరాలుగా విసిగి విజారిపోయి ఉన్నాము. మా కుటుంబాలు అనేటువంటివి గడవలేనటువంటి
లేనటువంటి పరిస్థితి కాబట్టి మా మాతృత్వ వేదనను, మా పిల్లల యొక్క ప్రేమాభిమానాలను కూడా మేము వదిలేసుకొని ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు మా యొక్క వేదనను వినండి, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి. మేము కూడా మీ ఆడపడుచులమే. తెలంగాణ ప్రభుత్వం రావడానికి మేము కూడా కష్టపడ్డామండి. తెలంగాణ ప్రభుత్వం అనేటువంటిది ఏ ఒక్కరి సొత్తు కాదు, ఒక్కరు పాలిస్తే వచ్చింది కాదు. ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులను మేము కూడా చేశాం సార్. తెలంగాణ ప్రభుత్వం రావాలి అంటే నీరు, నిధులు, నియామకాల పేరుతోని మనం మన తెలంగాణను తీసుకొచ్చాం సార్. కానీ ఆ నిధులు కానీ నియామకాలు కానీ మాకేటువంటి సంబంధం, మాకు ఎలాంటి ఫలితాన్ని మాకు ఇవ్వలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చి మాకు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. అందరికీ చేసి మమ్మల్ని ఎందుకు మర్చిపోయారు? ఎస్ఎస్ఏ ఉద్యోగులు సార్, మేమేమి కొద్దిగా రాలేదు, ఎవరో ఇచ్చేస్తే రాలేదు సార్. పోస్టరు, మెరిట్, తర్వాత రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూల ద్వారా మేము సెలెక్ట్ అయ్యాం సార్. రెగ్యులరైజ్ అవ్వడానికి కావాల్సినటువంటి అన్ని అర్హతలు కూడా మాకు ఉన్నాయి. అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు రెగ్యులరైజ్ చేయడం లేదు, మమ్మల్ని ఎందుకు మర్చిపోయారు అనేటువంటిది మా యొక్క బాధ సార్. ఇప్పటికైనా దయచేసి ముఖ్యమంత్రి గారు మా యొక్క వేదనను అర్థం చేసుకొని మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ.